హాయ్ నిన్నటి వరకు ఓ లెక్క ఇవాల్టి నుంచి మరో లెక్క అన్నట్లు మారింది తమిళనాడు రాజకీయం. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో అన్ని పార్టీలు ప్రచారం కోసం గేర్ మార్చాయి. అధికారంలో ఉన్న డీఎంకే అభివృద్ధిని చూపించి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎన్నికల బరిలోకి దిగుతుంటే స్టాలిన్ అవినీతి సామ్రాజ్యాన్ని 70mm స్క్రీన్పై చూపిస్తున్నాయి అన్నా డీఎంకే సహా ఇతర విపక్షాలు. తమిళ ప్రజలు వరుసగా రెండోసారి డీఎంకేకు పట్టం కడతారా లేక జయలలిత లేని అన్నా డీఎంకేను నెత్తిన పెట్టుకుంటున్నారా అన్నది ఉత్కంఠగా మారింది. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి, సంక్షేమ పథకాలు, నెరవేర్చని హామీలు ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం అధికార డీఎంకే బలం 130, ప్రధాన ప్రతిపక్ష బలం 60కి పైగా ఉంది. రెండోసారి అధికారంలోకి రావడానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలనే డీఎంకే నమ్ముకుంది. రాష్ట్రంలో మహిళల భద్రత, అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఇటీవల పాఠశాల విద్యార్థినులపై జరిగిన ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేరాలు పెరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తుంటే అధికారిక డేటా ప్రకారం నేరాలు తగ్గుతున్నాయని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. డీఎంకే ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సిస్టమేటిక్గా అవినీతి రాజ్యమేరుతోందని అన్నా డీఎంకే, బీజేపీ, టీవీకే పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. 2021 నుంచి 20 శాఖల్లో దాదాపు 4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నా డీఎంకే ఈ ఏడాది ప్రారంభంలో గవర్నర్కు ఫిర్యాదు చేసింది. సంక్షేమ పథకాల హామీల విషయంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు డీఎంకే, అన్నా డీఎంకేలు నెలకు 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన 505 హామీల్లో 364 నెరవేర్చామని డీఎంకే చెబుతుండగా కేవలం 10 నుంచి 30% మాత్రమే అమలయ్యాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నీట్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, విద్యా రుణాల మాఫీ లాంటి కీలక హామీలు ఇంకా అమలు కాలేదని ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల పరిస్థితి కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. 2021లో 4.8 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు 2026 నాటికి 10 లక్షల కోట్లకు పైగా పెరిగిపోయింది. స్టాలిన్ చేతగానితనంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నా డీఎంకే ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఎదురుదాడి చేస్తున్నారు. కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు శాతం 7.9 నుంచి 4.07 శాతానికి పడిపోయిందని, దీనివల్ల రాష్ట్రానికి 3.17 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని డీఎంకే స్పష్టం చేస్తోంది. తమిళనాడు తరహా ద్రవిడ రాజకీయాలు ఈ ఎన్నికల్లోనూ తీవ్రంగా ఓటర్లను ప్రభావితం చేయబోతున్నాయి. హిందీని బలవంతంగా రుద్ది మతపరమైన విభేదాలు సృష్టించే పార్టీగా బీజేపీకి వ్యతిరేకంగా డీఎంకే ప్రచారం చేస్తోంది. అదే సమయంలో మోడీ మోడల్ డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే తమిళనాడుకు మంచి భవిష్యత్తు ఇవ్వగలదని కమలనాథులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మోడీ వివిధ ఎన్నికల ప్రచార సభల్లో స్టాలిన్ రాజకీయాలపై ధ్వజమెత్తారు. అన్నా డీఎంకేతో దోస్తీ కట్టిన బీజేపీ డీఎంకే ఓటమి లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది.